ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా. పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు సర్వోత్తమమైన నామమున మీకు వందనములు. పవిత్రమైన బైబిలు గ్రంథమందు యోహాను సువార్త 10వ అధ్యాయము 22వ వచనములో మనం ఈ ప్రకారము చదువుచున్నాము. ఆలయ ప్రతిష్ఠిత పండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతాకాలము. క్రీస్తుకు పూర్వము 165వ సంవత్సరము యెరూషలేము అంతియోకసు అనే రాజు నియంత్రణలో ఉండెను. ఆయన యెరూషలేము మందిరమందు ఆరాధించుటకును, మత సంబంధమైన కార్యక్రమములు చేయుటకును, పవిత్ర శాస్త్రమును చదువుటకును ఆటంకములు కలగజేసెను. అంతియోకసు యెరూషలేము మందిరమందు అపవిత్రమైన పశువును బలి చేసి మందిరమును అపవిత్రపరచెనని చరిత్ర సాక్ష్యమిచ్చుచున్నది. యూదులు ఈ శ్రమలను ఎదిరించి దేవుని దయచేత అంతియోకసు నుండి విడుదల పొందిరి. విడుదల పొందిన ఆ దినమును యెరూషలేమునందు స్థాపన పండుగగా ఆచరింతురు. దేవుడు మానవుని సృష్టించిన నాడు వాడు నిరపరాధియు నిర్దోషియునై ఉండెను. పాపమును బట్టి మానవుడు దోషియు అపవిత్రుడుగాను ఎంచబడెను. దేవుని యొక్క సన్నిధి నుండి, కృప నుండి, దయ నుండి, ప్రేమ నుండి, సహవాసము నుండి దూరస్థుడాయను. మానవునికి పాపమును బట్టి కలిగిన శిక్ష నరకము. ఈ శిక్షావిధి నుండి తప్పింపబడి దేవునితో సహవాసము కలిగించు నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో బలి అయి 3వ దినమున మృతులలో నుండి తిరిగి లేచెను. ఎవడైతే విశ్వాసము ద్వారా ప్రభువైన యేసుక్రీస్తును తన జీవితంలో ప్రభువునుగాను రక్షకునిగాను విశ్వసించునో వాడు తన పాపములకు క్షమాపణ పొందును, రక్షింపబడును. పాపమనే క్రూరమైన అధిపతి నుండి స్వతంత్రుడగును. అదే అతనికి రక్షణ దినమును, ప్రసన్న దినమును, క్రొత్తగా జన్మించిన దినమునయుండును. మీరు కూడా పాపమనే ఆ క్రూరమైన అధిపతి నుండి స్వతంత్రులగుటకు ఇష్టపడరా? దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా.